మా కొడుకును మా అమ్మని చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్. మేము పట్టించుకోలేదు సార్. అప్పుడు ఆడికి వచ్చి రాండి రాండి అన్నారు సార్. సుమోళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి పిల్లలు మాస్కులు వేసుకొని కట్టుకోవడాలు కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ అంటే గేటు దుబ్బుకుంటూ వచ్చేసినాం సార్. వాకిలు ఇద్దరం గర్భవతి సార్. మా కోడలు వాకిలు ఇద్దరే పట్టుకున్నా, ఒక అమ్మలోని పట్టుకునింది దుబ్బుకుంటానే వచ్చేసారు సార్. సంపుతాం రాగా బయటికి కొడకలారా అని పిలిచాను సార్. మా ఇంటి మా కొడుకులు ఏడ్చి గర్భవతిరా అని ఏడ్చానే కానీ వాళ్ళు ఏడ్చలేదు సార్. ఏడ్చకుండా దొబ్బుకొని వచ్చి ఎన్ని పాలు కొట్టేసి నన్ను కొట్టినారు, మా కోడల్ని మా ఇంటిని అందరినీ కొట్టేసినారు సార్. వాళ్ళు మా ఇంటి ఆయన వాళ్ళను జనరల్ నుంచి దొబ్బేసినాం సార్. పోమని బండ్లు బుల్లెట్ కాల్ చేశారు సార్. ఒక బుల్లెట్ కొట్టేసినారు సార్. ఇంట్లో అంతా ధ్వంసం చేసినారు సార్. టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా చూస్తాను సార్. ఏం చెప్పాలి సార్, పానమే పోతాను. మనుషులు కనిపించింది చంపేసింది. వాళ్ళు మేమేమి చేయాలి సార్. అయిపోయి ఏమన్నా ఏం చేసాం సార్. మేము వచ్చి రాన్న ఇంటికి అనిపిస్తావా, ఆయన ఎప్పుడు వచ్చినా సార్ చెట్లకు వచ్చింటే రాన్న ఇంటికి కాఫీ తాగి మా చెత్తి కాడికి ఎంత పెట్టాను, మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చాను సార్. ఆయనకు మేమో అన్యాయం చేసాం సార్. మా మీద ఇష్టపడుతున్నాడు అయిపో. మా కొడుకు మా మీద సంపాలని చూసినాడు. ఏమవుతాం నిన్న కూడా రాన్నా అని అన్నాను సార్. అయిపోను ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చాను. మేమేం చేసినాం సార్. ఎలా తెచ్చుకోవాలి సార్ మా కొడుకుని మా మగిని. మేము చచ్చిపోయింటే అయిపోయి ఏమన్నా అన్యాయం చేసినామా సార్. మేము ఎప్పుడన్నా వచ్చింది పలకరించినాము కానీ ఇంత ఎలక్షన్లలో ఏపోతే కానీ ఎవరైనా చెడ్డలే మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన. ఊళ్ళో మాట్లాడి సార్. మా ఊళ్ళో కూడా పుల్లలు పెట్టినారు ఆయనకు అందరూ. ఏమో ఓడిపోయినా కూడా ఏమనలే మేము సార్ ఎవరినే కానీ. ఇంత అద్భుతంగా మమ్మల్ని చేసినాడు సార్. ఆయనకేం పాపం చేసినా.